హలో హాయ్ ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్ ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. అది ఎక్కడికో కదండి, పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. అది ఒక మినీ గోవా బ్రో, చూడండి మీకు కూడా అర్థమవుతుంది. అవునండి. అయితే ఏం లేదు, మేము చిన్నగా ఒక వీడియో తీసాము. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో అది మా ఫ్రెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే బ్రో, మా రాజ్ కుమార్ చెప్పినట్టుగా ఇదంతా ఒక పెద్ద ప్లాన్. ఇది అందరిది 600 ప్లాన్. ఇదంతా ఒక్కొక్కరు కలిసి 200 వేసుకుని చేసిన ప్లాన్ ఇది. అది కూడా మీకోసమే, మాకు డబ్బులు వస్తాయి అలా కాదండి, చెప్పినట్టుగా మాకు చిన్న బడ్జెట్ ఉంది, వేసుకున్నాము, వెళ్తున్నాము. కానీ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. చిన్న ట్విస్ట్ అయితే ఉంది, ఓకేనా. మేము ఒక చిన్న గేమ్ కూడా ప్లాన్ చేసాం, ఐస్ క్రీమ్స్ తిన్నాం, చిన్న రైడింగ్ చేసాం. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ చెప్తాం, అంతే. ఓకే, ఆ ట్విస్ట్ ఏంటో మీరు చూస్తే కళ్ళు చెదిరిపోద్ది. కాకపోతే అది మేము పెట్టలేదు, మీరు చూడడానికి కూడా ఏమి ఉండదు ఇక్కడ. సో ఎందుకంటే ఇలాంటివి చెప్తే మీరు చూస్తారని, మా కంటెంట్ కూడా ఇంకా పెరుగుతుంది. మాకు కూడా ఏమైనా సంపాదించి మేము కూడా ఏదైనా కట్టాలి కదా ఇల్లు. లేదండి, మేము చిన్నగా స్టార్టింగ్ బిర్యానీ షాప్కి వెళ్ళామండి. మంచిగా తలకో 200 వేసుకుని మంచిగా బాబాయ్ దమ్ బిర్యానీ కొట్టాడు. కానీ అన్న తిప్పుడు చూస్తుంటే బా, అందరూ అలాగే చూస్తున్నారండి. బిర్యానీ అదిగో చూడండి, మొత్తం తుక్కు రేపారు బిర్యానీలు. కానీ మేమైతే 5 ఉన్నాం, 5 పార్సల్ చెప్పుకున్నాం శుభ్రంగా. మా ఊళ్ళో అయితే థమ్స్అప్లు డ్రింకులు తాగి అందులో మంచిగా బిర్యానీలోకి థమ్స్అప్ అయితే సూపర్ ఉంటుందండి. బాబాయ్ ఎంతలా పెట్టాడంటే 150 రూపాయల బిర్యానీ 500 బిర్యానీలో పెట్టాడు. సరే, ఈ షాప్ ఎక్కడంటే, ఈ షాప్ ఎక్కడుందంటే ఈ పాటికే మీకు అర్థమైపోవాలి. అదే అండి మన మినీ గోవా. ఇదిగోండి వచ్చేసాం గోవాలోకి. అదండి మినీ గోవా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉంటుందండి అసలైంది. అలా వచ్చాము, అదిగో కారు, అదిగోండి మినీ గోవా. మన చెట్లు, అబ్బబ్బా, ఇప్పుడు ఆ తాత వేసిన మాసం పొగోటి, అదిగో తెచ్చిన బిర్యానీలు, ఇదిగోండి జూమ్ ఎఫెక్ట్లు అన్నీ ఉన్నాయి. మీరు అన్నీ చూడండి, ఇబ్బంది లేదు. ఇదిగో మా తేజ అయితే చూడండి థమ్స్అప్ వేసుకుని నీట్గా బిర్యానీ తింటున్నాడు. చెప్పులాడ పడేసి చిన్న ఎవరే ఎక్కడ కూర్చున్నారా అంటే అదిగోండి ఆ తాటాకులు అవన్నీ ఆకుల మీద కూర్చుని శుభ్రంగా సెట్ చేసుకున్నామండి. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ తోటి తిరగండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఇంకెంతసేపు ఉంటారు బ్రో ఇంట్లోనూ ఇళ్లలోనూ. రండి, రోడ్ల మీదే కాదు, ఈ మినీ గోవాకి వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేసి ఇలాంటి చక్కని బిర్యానీ చక్కని బాబాయ్ దగ్గర తెచ్చుకుని తినాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ బ్యాచ్లో కూడా ఉంటాడు కదా బ్రో ఇలా ఫోన్ మాట్లాడే పర్సన్, వాళ్ళు ఎవరో చూసి కామెంట్ చేయండి. ఇంకేముంది బ్రో, తిన్నాము చల్లగా. అదిగోండి శుభ్రంగా వచ్చింది ఐస్ క్రీమ్ బండి. ఆపేసాడు మా ఫ్రెండ్. ఇంకా చూసుకోండి, ఐస్ తిందామన్నాడు ఒకడు, కోన్ తిందామన్నాడు ఒకడు, కానీ డబ్బులు కట్టేది వేరే ఒకడు. అంతా బాగానే ఉంది. కానీ ఇదిగో తేజ నన్ను తేజ అని చెప్తే మనోడు తీయొద్దు, నువ్వే తీయి, నేనైతే కలర్ఫుల్గా ఉన్నా అంటాడు. యవనేష్ అయితే చూడండి కోన్ తీసుకుని బాగుంది అంటున్నాడు. ఓకే ఇప్పుడైతే తేజ అన్నాడు ఒక లాంగ్ షర్ట్ తీయ అన్నాడు, కానీ అందుకని లాంగ్ వెళ్ళాను. ఓకే కుదరలేదు. ఓకేనండి, ఇప్పుడైతే తినేసి శుభ్రంగా ఏం గేమ్ ఆడదామని ఆలోచిస్తూ తింటున్నాం. అర్థమైందండి. తేజ నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముంది బ్రో, చూస్తున్నారు కదా కళ్ళకి కనిపించేటట్టు ఇంత వీడియో తీసి మీకోసమే పెడుతున్నాం. అంటే మీకోసం కూడా కాదు, మా కోసం ఏదో మేము ప్రయత్నం ఉంటున్నాం, ఏదో ఒకటి మీరు కూడా ఏదో చేయండి బ్రో. అంతే కదా బ్రో. వేడివేడిగా బిర్యానీ తిని అలాగా తింటూ ఐస్ క్రీమ్ తింటూ చిన్న థాట్ వచ్చింది. ఎవరే క్రికెట్ ఆడదాంరా అన్నాడు మన రమేష్. రారా ఆడదాంరా అన్నాడు తేజ. మన అవినాష్ అన్నాడు ఫోన్ మాట్లాడాలరా అన్నాడు. ఓకే అన్నాం. సరే పదండ్రా అని చెప్తే ఇక్కడే పక్కన ఉన్న ఒక చిన్న తాత అయితే క్రికెట్ బ్యాట్ చేస్తున్నాడు, అంటే కమ్మ చెక్తున్నాడు అనుకోండి. వెళ్ళాం, అడిగితే మన రమేష్ అన్నాడు తాత నాకు ఇలా హ్యాండిల్ కావాలంటే ఓకే చెక్తాను అన్నాడు. ఆయన చాలా మంచి ఆయన. తాత అయితే మాకు బ్యాట్ చేసేసాడు. ఇంకా మేము రెడీ, సిద్ధం క్రికెట్కి. మా టీము జెర్సీ నెంబర్ 24. అయితే ఏం లేదండి, మా నలుగురు ఇప్పుడు చిన్న స్టెంపర్ బాల్కి వెళ్ళి తీసుకుని ఒక క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. కానీ అది కూడా చిన్న ట్విస్ట్లో మాయమైంది. మేము అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే తేజ, ఇదిగో నాకు ఇది ఐస్ క్రీమ్ తీరా అంటే తీసాను. సరే అని బాగా వచ్చింది అన్నాను. అరే ఇదిగోరా అని చెప్పి ఇది నా ఐస్ రా అంటే ఐస్ రా అని చెప్పి ఎదురు కాసేపు కొట్టుకున్న తర్వాత మనోడు ఇంకా అలాగా సెల్ఫీ కోసం ఇలా పెట్టాడు. అదిగోండి మా మినీ గోవా. శుభ్రంగా అందరం ఎంజాయ్ చేయడానికి వచ్చేసాం. ఓపెన్ ప్లేస్, అదిగో మా రాజశేఖర తాత. అందరం అలాగా వచ్చాం బీచ్లోకి, ఎంజాయ్ చేస్తాం. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే క్రికెట్ బాల్కి వెళ్తా అన్నాడు మా వాడు. వెళ్ళాడు. ఈ లోపు మా తేజ అన్నాడు నా స్టైల్గా లుక్గా సినిమాటిక్లో ఒక తీరా లుక్రా అని చెప్తే ఒక సీన్ తీద్దాం అనుకుంటే అది వేరే సీన్ వచ్చింది. అది మీకు తర్వాత కూడా చెప్తాను. ఇలా తేజ కూడా నవ్వుతున్నాడు చూడండి. ఏం లేదండి,
క్రికెట్ ఆడదామని శుభ్రంగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం డే మొత్తం ఫుల్గాను. మినీ గోవా అన్నారు, అది కూడా చూడండి శుభ్రంగా చాలా బాగుందండి. ఇక్కడైతే గుర్రం తమ్ముడు అయితే అన్న అది కూడా ఒక రైడ్ అయ్యాను అంటే, నేనేమో గుర్రం మరి లేకపోతే పైకి అంటే అన్న గుర్రం లేకదన్న ఇది అన్నాడు. సరే కదా పక్కన బైకులు ఉన్నాయి కదా అంటే బైకులు తీసుకున్నాం. ఈ బైకుల పేర్లు ఏంటో తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఈలోపు తేజ అన్నాడు నేను ఎత్తుతానంటే వద్దు నువ్వు లేకపోద్దు, నేను సర్లే నేను వీడియో తీస్తాను వెనకాల ఎక్కుతాను. నాకు కొంచెం భయం వేసింది, సరే అని చెప్పి ఇంక వెనకాల ఎక్కాను. ఇదిగోండి ఈ అబ్బాయి రెడీ, ఇంకా రేస్కి అయితే రెడీ అయిపోయాం. ఓ పక్క తేజ వారు, ఓ పక్కనేమో మన ప్రతాప్, ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయాం. ఇంకా చూడండి మన ప్రతాప్ అంటే ప్రతాప్, ఓ పక్కన తేజ రేసింగ్ రేసు కార్లు వేసుకుంటూ మినీ గోవాలో తుక్కు రేక్ కొట్టేస్తున్నాం అంతే ఇసుకి. ఇంకా చూసి జనాలు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. అసలు మామూలుగా లేదండి ఎక్స్పీరియన్స్. మీకు అర్థమైంది కదా ఆ బైక్స్ అయితే ఏమన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడైతే తేజ మన రమేష్ ఒక బండి, మేము ఒక బండి, ఇద్దరం ఒక బండి మీద వచ్చాము. అయితే మనోడి బండి ఆగిపోయింది కాసేపు, ఏమైందని చూసుకుంటే ఏమో తెలియదు ఆగిపోయింది అన్నాడు తేజ. మళ్ళీ స్టార్ట్ చేశారు ఏదో కష్టపడి, అది కూడా బాగా అయ్యింది. అయితే అయింది కానీ మొత్తానికి స్టార్ట్ చేశాడు మన వాళ్ళు. ఓకే నేను వీడియో తీద్దాను, రమేష్ వద్దు అని చెప్పి నేను సరే రా రెడీ అని మళ్ళీ రేస్కి రెడీ అయ్యాం. రిటర్న్ వచ్చేయాలి కదండి, మళ్ళీ అలా బైక్లు వాళ్ళకి కదా ఎక్కడి నుంచి వచ్చాను చూడండి ఒకసారి. చాలా దూరం వెళ్ళిపోయాం, వాళ్ళకి కూడా తెలీదు. అలా అయితే 100 meters అని చెప్పారు, మేమైతే చాలా దూరం వెళ్ళిపోయామండి. మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం చేయాలనుకుంటే చెయ్యండి. అంటే వాళ్ళు 100 meters అని చెప్తారు, ఆ రేటు రీజనబుల్ అయితే 150 రూపీస్ అంటే 100 రూపీస్ per person. అయితే వాళ్ళైతే ఇద్దరికి 150 తీసుకున్నారు. సరేనా, మీరైతే ఎక్కువ దూరం వెళ్ళండి, బాగుంటుంది మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు కూడా ఏమనరు అనమాట. ఓకేనా, మీకు బీచ్లో మినీ గోవా అంటే మీకు ఎంజాయ్మెంట్ మొత్తం ఎవ్రీథింగ్. ఇప్పుడైతే వస్తాము. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీకు చెప్పాను కదా మధ్యలో మీకు వస్తుంది వీడియో కూడా మేము పెడతాము, కానీ అది కూడా కొంచెం ట్విస్ట్ అయితే చెప్తాము. ఈ రేస్ అయితే కంప్లీట్ చేసాము చివరికి. అదండి మా బ్యాచ్ రెడీ అయిపోయింది. క్రికెట్ ఆడదాం అన్నాడు ఒకడైతే స్విమ్మింగ్ చేద్దాం అన్నాడు ఒకడు. చెప్పాను కదా మా ఓడు అవినాష్ అన్నవాడు బ్లాక్ షర్ట్ వేసుకున్న వాడు బాల్ అట్టుకుని తిరుగుతున్నాడు. ఇంతకీ బ్యాట్ అట్టుకు వచ్చాడు మా ఓడు. ఇదిగో విరాట్ కోహ్లీ టైప్లో స్టిల్ ఇచ్చాడు. ఈ ప్రతాప్ అయితే వద్దు నేను ఎంపైర్ ఉంటా అన్నాడు. ఓకే బీచ్లో ఎంపైర్ ఉంటా అంటే ఓకే అన్నాడు. ఓకే ఇద్దరికి సిద్ధం. కానీ ఏంటంటే వాళ్ళు నీటిలో ఆడదామన్నారు, వెళ్ళిన తర్వాత బందిపోయింది. బ్రో నేనైతే చెప్పుకోవాలంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను బ్రో ఈ బీచ్లో. అలా బీచ్ అంటే బీచ్ కాదు బ్రో, ఇది ఒక సముద్రం, మీకు తెలుసు కదా. అలా ఇక్కడ ఉన్న వాతావరణం నేను ఎక్కడ చూడలేదు బ్రో. మీకు గోవా అంటే ఏదో అనుకుంటారు కానీ ఈ గోవాకి రండి బ్రో, పల్లెటూరు గోవా బ్రో. ఇది నిజంగా పల్లెటూరు గోవా అని ఎవరో పేరు పెట్టరు కదా, ఆయన పిలిచి నిజంగా స్టేజ్ వేసి దండం పెట్టాలి బ్రో. అదిగోండి ట్విస్ట్ అన్నాను కదా, ఏం కదండి డాల్ఫిన్స్ వచ్చినాయండి, 2 డాల్ఫిన్స్. అస్సలు అమేజింగ్ అండి, అసలు వాట్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు సముద్రంలో మాకు పేరుపాలెం బీచ్ అనే పేరు కానీ ఒక మినీ గోవా అనే పేరు కూడా వచ్చింది. దాంతోపాటు డాల్ఫిన్స్ కూడా 2 ఎక్స్ట్రా యాడ్ అయినాయండి. 2 కాదు 4 మొత్తం అంట. నేనైతే అడిగాం అక్కడ ఉన్న జాలర్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి అక్కడ 4 వచ్చినాయండి, మీకైతే 2 కనిపించినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అని చెప్పారు. ఓకే అండి, అయితే నేను చూస్తే అవి ఏంటంటే ఏమని చేస్తాంటే ఏమి చేయవంటండి, అవి చాలా ఫ్రెండ్లీ అంట. మీరు కూడా కంపల్సరీ అక్కడికి వస్తే పేరుపాలెం బీచ్ లో చూసేయండి. ఇది ఒక మినీ గోవా. రండి బ్రో గోవాకి రండి బ్రో. ఈ ఈవినింగ్ టైమ్ లో సెల్ఫీలు కూడా ఎత్తాయని చెప్పారు మరి జాలర్లో. అది ఎంతవరకు ఎంత నిజం మీరు వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మా కోసం అయితే చెప్పారు ఉండమని, మేము కొంచెం టైం కదా బ్రో. ఓకే అయితే ఏం లేదు, ట్విస్ట్ అని చెప్పాను కదండి, ఇదేనండి ఆ ట్విస్ట్. మీరైతే మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇదిగోండి మీకు ఇంకా అలాగలా ఆడుకుంటూ గేమ్ స్విమ్మింగ్, అసలు వాటర్ ఎక్స్పీరియన్స్ అండి. పొద్దున్న నుండి సాయంకాలం దాకా అదే ఎక్స్పీరియన్స్, మామూలుగా లేదండి మాకైతే. అసలు రైడింగ్లు కానీ చేజింగ్లు స్విమ్మింగ్లు, అసలు ఆ డాల్ఫిన్స్, అసలు అలాగా డే మొత్తం ఫ్రెండ్స్ తోటి ఎలా గడిచిందో తెలియదు. ఈ గడిచింది ఈ రోజు ఏంటి అసలు, ఈ రోజు ఏ వారం, శుక్రవారం మంగళవారం అన్నది కూడా గుర్తులేదు బ్రో. అంతలా గడిచింది. మీరు రండి బ్రో, మీరైతే కంపల్సరీ ఈ రోజు ఏంటో మర్చిపోతారు. మీరు ఈ గోవాకి అయితే రండి బ్రో, నిజంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ తోనే వెళ్తారు. మళ్ళీ ఇలా మేము చెప్పినట్టు 10 మందికి మీరు చెప్తారు బ్రో. ఒక వీడియో తీసుకుని, ఈ వీడియో తీయడానికి కారణం కూడా మీ వల్ల తీసాను బ్రో. ఎందుకంటే మీరు ఇంకా ఉండిపోతున్నారు ఇంట్లో, రండి అని. సరే బ్రో, లాస్ట్ అయితే మేము ఎండింగ్లోకి వచ్చేసాం. పెట్రోల్ లేదు, బాయ్.